ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో బాల ఉగ్ర నరసింహస్వామికి జై. స్వామివారి ఆలయాన్ని నిర్మిస్తున్నందువలన భక్తుల రాక పూర్తిగా తగ్గిపోయిందని చాలా యూట్యూబుల్లో ప్రచారం జరుగుతుంది. కానీ దానికి సంబంధించిన అసలైన కారణం అది కాదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పడం లేదు. స్వామివారు స్వప్న దర్శనంలో ఏదైతే చూపిస్తారో సమాచారాన్ని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అయితే స్వామివారి ఆలయాన్ని స్వామివారి నియమాలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. ఇదే ముఖ్య కారణము. ఇక రెండవది, స్వామివారి చుట్టూ చేరి ఇంతకు ముందు వరకు అంటే ఒక 3 నెలల వరకు చాలామంది పూనకాలతో ఊగిన వారు ఇప్పుడు చాలామంది అలా చేయడం లేదు. ఎందుకు అది మీరు గమనించవచ్చు. ఆ పూనకాలంతా ఊగింది ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారే. అది కూడా స్వామివారు దైవంగా నిజంగా వారిలో వచ్చి ఊగడం కాదు. వారిలో ఉన్న దుష్టశక్తి స్వామివారి ముందు నిలువలేక అలా వింతగా ప్రవర్తించారు. ఈ 2 కారణాల వల్ల భక్తుల రాక పూర్తిగా తగ్గింది. ఎందుకంటే స్వామివారి ఆలయాన్ని కరెక్ట్ పద్ధతిలో మనం నిర్మిస్తే ఇంతకి 10 భక్తులు వస్తారు. ఎవరో చెప్పారనే నమ్మకంతో చూసొద్దామనే ఆలోచనతోనే వస్తున్నారు తప్ప ఇక అసలైన భక్తితో శ్రద్ధతో రావడం లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక మూడవ విషయము, స్వామివారికి పూజా కైంకర్యాలలో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. స్వామివారి అలంకారాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పూజారులు మారుస్తూ ఉన్నారు. అలా కాకుండా స్వామివారు ఎలా మనకి దర్శనమిచ్చారో అలాగే ఉండాలి. ఎవరండి మీకు చెప్పింది పొంగళ్ళు సమర్పించండి, అక్కడే వండి ఏదైనా చెప్తే చాలు ఈ జనాలు గొర్రెల మాదిరే అక్కడ భక్తులని మాయ చేయడము, వాళ్ళ బిజినెస్లో రన్ అవ్వడానికి అక్కడ వాళ్ళు తెచ్చిందే అమ్ముకొని వాళ్ళు బాగుపడడానికి చాలామంది ఆ ఊరి వాళ్ళు చేస్తున్న ఇలాంటి ప్లాన్. అక్కడ స్వామివారికి సంబంధించినంత మట్టుకి మీరు పొంగళ్ళు సమర్పించడము లేదా లడ్డూని ప్రసాదంగా తీసుకొని వెళ్ళడం అని చెప్పి ఈ ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదం ఉచితంగా ఇవ్వాలి, అది లడ్డు కాదు. ఎందుకంటే ఏ ఆలయంలో అయినా లడ్డు అనేది ఒక భక్తుడు ఉత్త చేతులతో వెళ్ళకుండా స్వామివారి తరపున స్వామివారి ప్రసాదంగా ఆలయంలో లడ్డూలు నివేదన చేస్తుంటారు. కానీ అయితే ఆ ప్రసాదాన్ని వీళ్ళు బిజినెస్గా మార్చుకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. స్వామివారికి సమర్పించాల్సింది ఆ ప్రసాదం వేరే, స్వామివారి యొక్క ప్రసాద నియమాలు వేరే. వీళ్ళు చేస్తున్నది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు భక్తులు ఎవరో పూనకాళ్ళు చెప్పేయడము, అది భక్తులందరూ వండుకుంటూ అక్కడ వెళ్ళిపోవడము. చాలామంది వాళ్ళ సొంతింటి నుంచి స్వామివారి ఆలయం వరకు నడుచుకుంటూ వస్తున్నారు. అయితే అలా చేయడం కూడా తప్పే. మీరు స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే డైరెక్ట్గా అక్కడికి రండి, దర్శించుకొని వెళ్ళండి. మేము ఇంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చామని చెప్పి టీవీలలో యూట్యూబ్స్లలో చెప్తున్నారు వచ్చిన వారికి. కానీ అలా చేయడం తప్పు. ఎందుకంటే మిమ్మల్ని స్వామివారు అంతా కష్టపెట్టదలుచుకోలేదు. స్వామివారి ఆజ్ఞకి ఇది విరుద్ధం, స్వామివారి నియమాలకి విరుద్ధం. ఇంకా ఈ మధ్యలో స్వామివారి దీక్ష తీసుకోండి, 21 రోజుల్లో చేస్తే మంచిది, 21 రోజులు నేల మీద పడుకోవాలి, కూరగాయలు తినాలి, మళ్ళీ మాలధారణ చేయాలని చెప్తున్నారు. ఇలా కొత్త పద్ధతులు ఎవరికి నచ్చితే వారికి వారిష్టం ఉన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ స్వామివారి ఆగ్రహానికి మీరు గురవుతారు. మీకు ఏదైనా అలా చేయాలనిపిస్తే మీ అంతటా మీరు చేసుకోండి. అంతేకాని ఇక్కడ స్వామివారు ఇలా చెప్పారు అలా చెప్పారు 21 రోజులు చేసుకుంటే అది మీ అంతటా మీరు నిష్టగా ఉండి చేసుకోవాల్సిందే. కానీ స్వామివారు 21 రోజులు మాలగా ధరించండి, ఇలా చెయ్యండి అని చెప్పి ఎవరికి చెప్పలేదు. అలాగే మీరు ఇన్ని కిలోమీటర్లు నడిచొచ్చాము, అన్ని కిలోమీటర్లు నడిచొచ్చాము ప్రచారం చేసుకుంటున్నారు. మీకు అలా కూడా చెప్పలేదు. దానివల్ల మీకు సంబంధించి మీ ఆరోగ్యానికి సంబంధించి ఏర్పడే దుష్ఫలితాలని స్వామివారి మీద మళ్ళీ నెట్టకూడదు. మేము మా కోరిక తీరింది, మేము నడుచుకుంటూ వచ్చామంటారు. కానీ ఆ కోరిక తీరిన తర్వాత నడుచుకుంటూ వచ్చిన తర్వాత మీకు వచ్చే ఆరోగ్య సమస్యలకు స్వామివారు కూడా ఏమీ చేయలేరు. అందుకని స్వామివారి మీకు అంతగా నడవాలనిపిస్తే స్వామివారి ఆలయం దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళండి, లేదా ఊరి పొలిమేర నుంచి
ఆ స్వామివారి ఆలయం దగ్గర దాకా నడుచుకుంటూ వెళ్ళండి. కానీ మీరు మీ ఇంటి నుంచే అలా నడుచుకుంటూ రావడం కష్టం. ఆ కష్టాన్ని మీరేదో ఇష్టంగా నడుచుకుంటూ వచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు. అది చాలా విరుద్ధం. ఇక స్వామివారి ఆలయాన్ని నిర్మించడం మొదలుపెట్టినప్పటి నుంచి మనకి అక్కడ ఉన్న పూర్తి స్వామివారి శక్తి, ఆ స్వామివారి శక్తి మరొక ప్రదేశంలో నెలకొనడానికి వెళ్ళిపోయారని నేను అధిక శ్రావణ మాసం అమావాస్య రోజు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన నియమం ప్రకారమే స్వామివారు అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు. తొగర్రాయి గ్రామంలో వెళ్ళి వెలిశారు అని చాలా మట్టుకి ఈ మధ్యలో ప్రచారం జరిగింది. తర్వాత ఈ మధ్యలో అలాంటి ప్రచారం అనేదే ఆ స్వామివారి సైడ్ భక్తులు వెళ్ళడం కూడా తగ్గిపోయింది. స్వామివారు ఎక్కడ వెలిశారు ఇంకా మనకి దర్శనం భాగ్యం కలిగించలేదు. ఆ దర్శన భాగ్యం కలిగిన వెంటనే మీ భక్తులతో నేను ఆ స్వామివారి ప్రదేశాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. స్వామివారి భక్తులు అక్కడ చాలా వరకు మోసపోతున్నారు. మీ కోరికలు తీరినట్టయితే భక్తులు స్వామివారికి మీ యొక్క ముడుపులు చెల్లించుకుని రండి. స్వామివారిని మనసారా దర్శించుకుని రండి. కానీ స్వామివారి ప్రసాదం ఇది లడ్డు కొనుక్కోండి, స్వామివారి మాల ఇది ధరించండి అని చెప్పి ఇలా అమ్మినవన్నీ కొనుక్కోవడం పిచ్చిగా మూర్ఖత్వంతో ప్రవర్తించకండి. స్వామివారి ప్రసాదం ఏంటి, స్వామివారి యొక్క సంబంధితమైన మరిన్ని విషయాలని మనం మరొక వీడియోలో స్వామివారి ఆజ్ఞానుసారం మీకు తెలియజేస్తాను. జై నరసింహ, జై జై నరసింహ. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.